హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తేట తెలుగు ఛానల్. నేను ముందు వీడియోలలో జాతి పద్యాలను చెప్పాను. తర్వాత ఉపజాతి పద్యాలు చూద్దాము. ఫస్ట్ వన్ ఆట వెలది. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2, 4 పాదాల్లో వరుసగా 5 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 1, 4 గణాలు మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉండాలి. ప్రాసయతిని పాటించవచ్చును, ప్రాస నియమము ఉండదు. మరి ఉదాహరణకి కయ్యమనుక ఎప్పుడు గాలుద్ర వ్యదురుని, పుత్రలెల్ల సూత పుత్రడాది అన్నప్పుడు ఇక్కడ కయ్య గురువు లఘువు 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 గాకు తిరగ ఉంది కాబట్టి గురువు లఘువు, మళ్ళీ గురువు లఘువు 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 గురువు. ఇక్కడ 3 సూర్యగణాలు వచ్చాయి, 2 ఇంద్రగణాలు వచ్చాయి. ఇక్కడ వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు అన్నాం కదా, అలాగే వచ్చాయి. ఇక్కడ సూర్యగణాలు హగనం గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు. ఓకే. యతిమైత్రి వచ్చేసి 1, 4 గణాల మొదటి అక్షరాలైన క గాలకు పుప్పులకు యతిమైత్రి చెల్లింది. తర్వాత పద్యము తేటగీతి లక్షణము చూద్దాము. తేటగీతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి వరుసగా 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, మరో 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 1, 4 గణాల మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ప్రాసయతిని పాటించవచ్చు, ప్రాస నియమము ఉండదు. ఇక్కడ ఉదాహరణకు చూసినట్లయితే పాడిగలిగిన నిహలోక ఫలములెల్లా అన్నప్పుడు పాడి అంటే గురువు లఘువు 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 గురువు లఘువు 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 గురువు లఘువు. హగనం నలము సలము నగనం హగనం. ఓకే. 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, మళ్ళీ 2 సూర్యగణాలు వచ్చాయి. ఇక్కడ యతిమైత్రి వచ్చేసి 1, 4 గణాల మొదటి అక్షరాలైన పా ఫాలకు యతిమైత్రి చెల్లింది. తర్వాత సీస లక్షణము. సీస పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి వరుసగా 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. పఠన సౌలభ్యం కోసము సీసాన్ని 8 అర్ధపాదాలుగా విభజిస్తారు. ప్రతి అర్ధపాదంలోనూ 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమము ఉండదు, కానీ ప్రాసయతి ఉంటుంది. సీస పద్యానికి అనుబంధంగా ఆటవిలది కానీ తేటగీతి కానీ చేర్చాలి. ఇక్కడ లోకంబు లెవనిన లోకించిన సమస్త కర్మల జేయగా గడుచు చుండు. ఇక్కడ లోకంబు అన్నప్పుడు గురువు గురువు లఘువు, లెవనిన లఘువు 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 గురువు, లోకించి గురువు గురువు లఘువు, నా సమస్త లఘువు లఘువు
గురువు లఘువు. ఇక్కడ తగనం నగనం తగనం సల. కర్మల గురువు లఘువు లఘువు. జేయగా గురువు లఘువు గురువు. గడుచు లఘువు లఘువు లఘువు. చుండు గురువు లఘువు. ఇక్కడ భగనం రగనం నగనం హగనం. ఇక్కడ ఇంద్రగణాలు 4 వచ్చాయి. మళ్ళీ 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వచ్చాయి. 1 3 లో లో 5 7 కా గాలకు యతిమైత్రి చెల్లింది. లోలో కా గా యతిమైత్రి చెల్లింది. ఇక్కడ ఈలోకి తర్వాత ఇక్కడ కాకి ఇక్కడ గాకి యతిమైత్రి అనేది చెల్లింది. ఇది సీస పద్య లక్షణం. నమస్కారం అండి.